మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో మనం ఒక వారం రోజుల క్రితం ఒక వార్త రాయడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గము, కొడంగల్ మండలము అప్పాయిపల్లి గ్రామంలో ఒక 40 కుటుంబాల వరకు పేద ప్రజల భూములను ఈ కడా కింద ఏదైతే కొడంగల్ ఏరియా అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెడుతుర్రో దాని కింద పేద భూములను తీసుకోవడానికి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. ఆ పేద కుటుంబాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇలా బాధను ఇలా గోసం చెప్తందుకు ఎవరు కూడా ఏ మీడియా కూడా రావడం లేదని చెప్పేసి మనం కథనాన్ని రాయడం జరిగింది ఒక వారం రోజుల క్రితం. అయితే ఆ రోజు ఈ ఏదైతే ఈ భూములకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మనం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి. సో ఆయన ఆ విజ్ఞప్తి మేరకు మనం ఇక్కడికి కొడంగల్కి రావడం జరిగింది. అసలు వీళ్ళ భూములు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది భూములు కోల్పోతున్నారు, ఎంతమందికి అంటే ప్రభుత్వం ఎలాంటి ప్రపోజల్స్ తెస్తూ ఉంది. సరే, డెవలప్మెంట్ అనేది ఆహ్వానించదగ్గిందే, కానీ పేదల భూములు కొట్టేసి డెవలప్మెంట్ కోసం అనడము ఇప్పుడు దాదాపు ఇదే కొడంగల్లో, ఈ కొడంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే తాండూరుకు వచ్చేటువంటి రోజుల్లో కొన్ని వందల ఎకరాలు, పదుల సంఖ్యలో ఎకరాలు దొరలకు సంబంధించినవి, భూస్వాములకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఇక్కడ. కానీ వాళ్ళ ఏవరివి కాదని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇంద్రమ్మ రాజ్యం అని ఏదైతే చెప్తున్నారో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ గ్రామానికి వచ్చి మొత్తము సర్వే కూడా చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పొద్దున్న నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం రావడం జరిగింది. వాళ్ళ వర్షం వినిపిద్దానికి మీకు కనపడుతున్నటువంటి ఈ కనుచూపు మేర కనపడుతున్నటువంటి భూములన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 70-75 ఎకరాలని సేకరిస్తేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీలు కడతామని, లేకపోతే ఏదో వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి దాని కింద మేము మీ భూములు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు అధికారులు హుకుం జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో వాళ్ళతోని మనం మాట్లాడదాం, వాళ్ళ బాధలు చెప్దాం, వాళ్ళ బాధల్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంతమంది ఉన్నారు మొత్తం? బాగానే ఉన్నట్టుగా 50-60 మంది దాకా వచ్చిరా? దారి ఇంకా రారి. మీ భూములు ఏడున్నాయి, ఏడేడా ఉన్నాయి చూపిరి. ఇవన్నీ అవేనా? ఇవి కూడా అవే భూములా? ఇవన్నీ రాళ్ళు రప్పలే ఉన్నాయిగా మొత్తం. ఇట్లా ఆందాకనా? ఓకే ఓకే, రైట్ రైట్. ఒకసారి చెప్పండి, విషయం చెప్పండి క్లియర్ గా. ఏం పేరు అండి? నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాస్, ఎర్రన్పల్లి శ్రీనివాస్. శ్రీనివాస్ నీ పేరు? ఓకే. ఆ రోజు ఫోన్ చేసింది మీకు కదా? ఇప్పుడు అసలు ఏమంటారు, దేనికోసం తీసుకుందాం అనుకుంటున్నారు ఈ భూములని? ఏమంటున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏదైతే ఈ కొడంగల్ మండలం అప్పాయిపల్లి, దీన్ని ఎర్రన్పల్లి అంటే సార్ రికార్డులో అప్పాయిపల్లి అనేటటువంటి గ్రామం అంటది. దీన్ని గత 3 తరాల కింద మా తాత ముత్తాతల నుండి, మా తాత ముత్తాతల నుండి మా నాన్నలు అందరూ కూడా దీని మీద ఆధారపడి దాదాపుగా 70-80 సంవత్సరాల క్రితము ఇందిరమ్మ కాలం లోపల మాకు ఈ యొక్క భూములు ఇవ్వడం జరిగింది సార్. దాదాపుగా ఇది 74 ఎకరాల 17 గుంటల భూమి సార్. ఇది మొత్తం కూడా ఇది అసైన్డ్ భూమి. దీన్ని పూర్తిగా దీని మీద ఆధారపడి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ మాదిగ వాళ్ళు, బుడిగజంగం ఎస్సీ బుడిగజంగం వాళ్ళు, కురువ కులానికి చెందిన వాళ్ళు, వడ్డెర వాళ్ళు, ముస్లింలు, తెలుగు వాళ్ళు, ఈ కురువళ్ళు, ఈడుగోళ్ళు అనేటటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి పేద దళిత బహుజన బిడ్డలు, మొత్తం ముఖ్యంగా ఎస్సీలు అందరూ కూడా ఉన్నారు సార్. ఇక్కడ అందరూ కూడా ఎకరా, అర్ధెకరా, పావేకరా మాత్రమే ఉండరు. అందరూ కూడా ఎవరు కూడా ఒక ఆర్మీ కుటుంబానికి తప్ప మిగతా అందరూ కూడా అర్ధెకరా లోపలే ఉన్నారు సార్. దాదాపుగా 47 కుటుంబాలు అంటే 300 మంది దీంట్లో ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ 300 మంది, 47 కుటుంబాలు ఇది. కాబట్టి గత మేము 20-25 రోజుల నుండి మేము చాలా కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాము. ఇది తీసుకుంటామని చెప్పి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఎందుకు మీ భూములే ఎందుకు తీసుకోవాలని, ఇది మా భూములు ఎందుకు తీసుకుంటే రోడ్ సైడ్ లో ఉన్నాయి. వీటి కొంతమంది రాజకీయ నాయకులు కన్నేసి రాజకీయంగా కుట్ర ఈ రోడ్ సైడ్ లో భూములో పోతే ఈ పక్కలో ఉన్నటువంటి మా భూములకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు 15-20 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు మా భూములకు రేట్లు పెరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి మాకు ట్రాక్టర్లు, జేసీబీలు నడుస్తే మాకు కమిషన్ డబ్బులు వస్తాయి, మా కమిషన్లు వస్తాయి. పేదోళ్ళ భూములు తీసుకుంటే ఆ కాలేజీలో లేకపోతే కడితే ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళ భూములకు రేట్లు వస్తాయి. దాంతో పాటుగా వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాంట్రాక్టర్లు వస్తాయని చెప్పి ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, కాడా ఆఫీసర్ మేము చెప్పినాము. కాడా ఆఫీసర్ కు, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ప్రతిరోజు 20 నుండి 25 రోజుల నుండి మేము 6 నిమిషాలు తిరుగుతా ఉన్నాము. తిరిగి మా కాళ్ళు అరిగిపోయినాయి. సీఎం మా కోట్లు వేసినటువంటి మా కొడంగల్ ఎమ్మెల్యే సీఎం అయిండు అని మేము మొన్న అక్కడికి వెళ్తే మమ్మల్ని గేటు దగ్గర నిలబెట్టి మేము సీఎం ఆఫీస్ ఇంటి దగ్గరికి వెళ్ళినాం. హైదరాబాద్ బంజారాస్కి వెళ్తే ఆ మూతకాడ పిలుచుకొని పేపర్ తీసుకొని ఫోటో తీసుకొని మేము మీకు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేరు కదా, జైపాల్ రెడ్డి ఆర్రెడ్డి ఈయన ఎవరు ఇవ్వలేదు కదా, అపాయింట్మెంట్ లేదు, మేము లోపల తీసుకోమంటే లేదు సార్ అని చెప్పి కొంతమంది రైతులు కూడా వచ్చి ఈయన అందరూ కూడా మేము ఓట్లు వేసినటువంటి వ్యక్తులు
ఓట్లు వేసిన వ్యక్తులు మేము ఎమ్మెల్యే మా ఓట్లతోటి ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అడుగుతున్నామని చెప్పి అందరూ కూడా బాధపడి అక్కడ నుండి మేము గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ దగ్గరికి మాకు వికారాబాద్ సార్ దగ్గరికి వెళ్తే కూడా సార్ అది మీ కొడంగల్ సంబంధించింది, అక్కడ తిరుపతి రెడ్డికి సంబంధించింది, అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించింది, మేము ఎవరు కూడా ఆయన వాళ్ళ అన్న ఆయన దగ్గరికి పోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సార్. మేము ఎట్లా ఆయన ఒక రాజకీయ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు సార్, మాకు ఎమ్మెల్యే ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినా చెప్పి మేము ఎంతో కోటి ఆశతో ఎదురు చూసినాం. కొడంగల్ డెవలప్మెంట్ మేము స్వాగతించినాము, అభివృద్ధి కూడా మేము ఎప్పుడు కూడా ఆటంకం కాదు. కానీ మా పేదల బతుకులు ఈ విధంగా ఒక బుడిగే సంఘం అంజయ్య మొన్న అక్కడ ఒకటి రైతు వేదికగా డబ్బులు ఇస్తామని ఇవ్వలేరు వాళ్ళకు, ఇలా వీళ్ళు గుడిసెలు వేసుకొని ఈ విధంగా బాధపడుతుంటే మమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టి ఇక వీళ్ళకి చేతులకు మొన్న తిరిగి వీళ్ళు ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. 2 ఎకరాలు తీసుకుంటారు ముగ్గురు కొడుకులు. మళ్ళీ అది కూడా మేము ఊళ్ళో ఇల్లు అమ్ముకున్నాం. ఇల్లు అమ్ముకొని పరిశీలన రోడ్డు మీద పడితే కూడా బోరింగ్ వేసిన 10-15 బోరింగ్ వేసి ఇల్లు అమ్ముకున్నా. ఇల్లు అమ్ముకొని పొలంలో బోర్ వేసినాము, పడలేము నీళ్లు, పడలేవు 15 బోర్లు వేసినాము, పడలేము నీళ్లు, పడకపోతే గుడిసెలు వేసుకున్నాం. అప్పు కింద ఇల్లు అమ్ముకున్నాము, గుడిసెలు వేసి అమ్ముకున్నాము. ఇక మా పొలంలో వచ్చి ఇల్లు కట్టుకున్నాము, ఇక గుడిసెలు వేసుకొని ఉంటాం. ఇప్పుడైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములే గుడిసేసుకున్నాము. ఇప్పుడు గుంజుకుంటే ఆ గుడిసె కూడా పోతుందా? గుడిసె కూడా పోతాయి. మళ్ళీ మేము ఏడ ఉందాము చెప్పు, చెప్పు. మళ్ళీ మేము ఇక మందు దాచి చచ్చేది ఒకటే ఉండదు. ఇక మీకు చేసుకొని తినడానికి భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎట్లా చేస్తాం మేము? ఎక్కడ పోతాము చెప్పు? ఏమైంది నీకు? ఏమైంది? ఇదేంది? ఏం చేస్తాం? మొన్న హైదరాబాద్ వచ్చినాము సార్, మేము వెళ్ళినాము. హైదరాబాద్ వెళ్తే ఏమైంది, గుండెలు కొట్టుకున్నాయి, నాకు డగ్ డగ్ కొట్టుకున్నది, భయం అయింది. ఎక్కదమ్మ రాత్రికి జ్వరం వచ్చింది, ఇక బీపీ తక్కువ అయింది. ఎక్కదమ్మ మళ్ళీ రాత్రికి నా భర్త మళ్ళీ దవాఖానకు తీసుకొని పోయిండు. ఇక చింత చేయక అంటున్నాడు, అంటే కూడా నాకు ఎక్కడ పోతలేదు. ఇక నెత్తి పాగాలని నా పిల్లలకి బతుకుతారు. ఏమి చిన్న కూసులు గిత్తున్నాయి నా మనమన్లు, నా కొడుకుల పిల్లలు. వాళ్ళు ఏమంటారు, మాకు పెట్టడానికి మళ్ళీ జాగ కూడా లేదు, మళ్ళీ వాళ్ళని పెట్టడానికి కూడా చచ్చిపోతే కూడా పెట్టడానికి కూడా మాకు మళ్ళీ ఏడ జాగ కూడా లేదు. అంత ఇబ్బంది చేస్తుంటారు మాకు. నువ్వేమనుకోరంటే ఒక మాట్లాడతా, మీరు ఏంది, మీకు క్యాస్ట్ ఏంది? తెలుగు. అంత బాధ ఉంది నాకు, చాలా నెత్తి బాగా అవుతుంది చూడు సార్. నేను ఆడ పడిపోయి తెలియదు. నేనైతే మాట్లాడతారా ఎవరన్నా? ఏం పేరు? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఇసుట్రా. ఏం పేరు నీ పేరు? ఏడుంది నీ భూమి? ఏడుంది? అక్కడ ఉందా? నా మొగాన్ని 3 నెలలు కూడా వాలేదు. నా మొగాన్ని మనం చేసిన చనిపోయిన గిన్నింది బొంద. ఆ బొంద నా కొడుకులకు నా మనమన్లకు ఇంత కూనం కూడా లేకుండే చేయనీకి వస్తుండ్రు. మేము కూడా అదే బతుకు తెరువు నీకేముండదు. ఇక జ్వరం, ఇక నాకు అదే టెన్షన్. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరావా 2 ఎకరాల? ఇద్దరికి అందరికి 2 ఎకరాలు. మరి ఏమంటారు? నీ దగ్గరకు వచ్చి అధికారులు ఏమని చెప్పారు? రాలేరు సార్, ఇదే భయపెట్టిస్తున్నారు. సర్వేకి వస్తున్నారు, పోతున్నారు. అయిపోయినాయి మీవి, ఇచ్చిండ్రు, చేసిండ్రు, ఇక మీకు భూమి లేదంటేనే ఇదే పెడుతున్నారు. మాకు ఎవడు భూమి కాదు. మరి ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే దగ్గరకు పోతే మీకు ఈ ప్రాబ్లం సాయం చేయలే. ఆకలి కొని తండారి అమ్మ అయితే ఆట వల్ల అడ్డం పడ్డది. నీళ్లు తాగిపోయినాము. 12 అయింది. అన్ని రోడ్డు మీద నిలబెట్టిండ్రు. నేను మీ బాధలు చెప్తాను, చూపిస్తానికే వచ్చిన చూడాలి. పెద్ద మనిషి చూడాలని. అరే అట్లా కాదు, అట్లా పెద్ద మనిషి చూస్తే మీకు కష్టాలు ఉండవు. తాగిపోయినాము, ఆకలి కొని దూపకొని అడ్డం పడి వచ్చినాము. ఇక అదే రోగం వచ్చింది. 12 గంటలకు వచ్చినాము. ఇప్పుడు ఇది ఒక్కటే ఉందా భూమి? మీకు ఇంకేం లేదా? ఇదే ఈ భూమి ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు ఎరకనా సారు, మేము వచ్చినాము. మాకేం ఎరక. ఎప్పుడో మా అత్త మామకు, మా తాతలకు ఎప్పుడు ఇచ్చిండ్రో సారు మాకు తెలియదు. మేము వచ్చినాము. మా మామూలు మా వాళ్ళు అందరూ చనిపోయిండ్రు. మాకేం తెలుసు? మాకెవడు చెప్పిండు సారు పెద్దోళ్ళు. ఇక జ్వరాలు వచ్చి నిన్న 4-5 ఏళ్ళు పెట్టుకొస్తే ఇదే టెన్షన్, ఇదే టెన్షన్. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? పెద్ద మనిషి నా పేరు అంజయ్య. అంజయ్యనా? శ్రీజంగం అంజయ్య. శ్రీజంగం అంజయ్య. ఏడుంది నీ భూమి? ఏడుంది? నా భూమి రైతు కట్టింది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా?
మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వచ్చిన భూములు కావు సార్, 1972 రూపాయలు వచ్చిన భూములు ఇవి. గరిబీ హఠావ్ అనే పథకం ఇంద్రమ్మ తీసిన దాంట్లో వచ్చినటువంటి భూములు. అప్పటి సంధి కన్నా కష్టపడి రాయి రప్ప గుండు మంచి చెట్లు జమని మొత్తం అంతా మేము కన్నా బాధపడి మాకు వేరే భూములు లేవు, వేరే ఆదాయాలు లేవు, మాకు వేరే భిక్షాటన లేదు, ఎక్కడ పోయినా మమ్మల్ని కష్టం చేసుకొని బతుకుమని చెప్పి అంటున్నారు. మాకు ఆ దోషులు భూమి చూసుకొని బతుకుతున్నాము. ఆ భూమి లేకపోతే మేము ఒట్టిగా చచ్చిపోతున్నాం సార్, ఒట్టిగా చచ్చిపోతున్నాం. మాకు ఇండ్లు లేవు, ఇటుకులు లేవు, గదేకి ఈ భూమిని చూసుకొని బతుకుతున్నాం. ఏమేసినావు ఆ భూమిలా? కంది వేసింది. కండిషన్ వేసినావా? కండిషన్ వేసినావు నడిపిస్తున్నావు. మరి ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ చేసేందుకు కాలేజీ కడుతందుకు తీసుకుంటా అంటున్నారు దాన్ని. సార్ తీసుకుంటే మాత్రము మమ్మల్ని చంపి దాంట్లో భూమిలో బొంద పెట్టి తీసుకోమనండి అంతే. లేకపోతే వచ్చిన వాళ్ళన్నా ఇంగ్లాండ్ వేసి కాలర్ అంటూ పెడతాం అంతే. అంత మీకు ఏం లేదు. కాదు మీకు ఇప్పుడు కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్. మరి ఆయన ముఖ్యమంత్రి మీలాంటి వాళ్ళ బాధలు ఏంటో చెప్పు, నీ బాధ ఏందో అంటున్నాను. అందుకే నా బాధ చెప్పిగా సార్ ఇప్పుడు చెప్పిన ఆ దానికి శివ ఏమి లేదు. ఇప్పుడు వచ్చిన భూములు కావు, కొన్ని రోజుల కింద వచ్చిన భూములు. గరీబీ హఠావ్ అనే పథకం ఆయన కూడా తెలుసో తెలియదు, ఆయన కూడా చిన్న పిల్లగాడే తెలియదు. అది 1972 రూపాయలు వచ్చిన భూములు. ఆయన కూడా కొంత తెలుసో తెలియకపోవచ్చు. కాకపోతే అప్పటి సంది మేము కష్టపడుతున్నాము. దానికి శివ మాకు వేరే ఏమీ ఆదాయం లేదు. మీకు భూమి ఇచ్చినప్పుడు రాళ్ళు రప్పలు అన్ని గుట్టలు చెట్లు రాళ్ళు రప్పలు లొయ్యలు గుంతలు అటువంటి దాన్ని స్టాప్ చేసుకున్నాం సార్. అప్పుడు స్టాప్ చేసుకున్నాము. దానికి మించి మాకు ఏమి లేదు సార్. ఆ సార్కి 10,000 వందనాలు. మాపై దయదలించి మా యొక్క 19 సర్వే నెంబర్ భూములు వదిలిపెట్టి వేరే మార్గంలో చూసుకోండి. కావాలంటే మీరు పోయే చూసుకునే దానికి రోడ్డు కావాలంటే రోడ్డు కూడా మేము జాగా ఇస్తాం. మీ దాంట్లోకి రోడ్డు ఇస్తాం కానీ మా భూములు ఖరాబ్ చేయకూడదు. ఇంతే ఉద్దేశం సార్. అంతే అంతే. మీరు పేదోళ్ళు అన్నమాట. కాబట్టి కూర్చో కన్ను తిరుగుతున్నట్టుంది పాపం. అయ్యో ఇంకా మాట్లాడతావా? నువ్వు మాట్లాడతా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు బసప్ప. బసప్పనా? నీకెంత ఉంది భూమి? ఏడుంది నీది? 2 ఎకరాలు అక్కడ ఉంటుంది సార్. అటు ఉందా? ఏం వేసినావు మరి 2 ఎకరాల? కందిసేను వేసినావు. మరి ఏమైనా తీసుకుంటా అంటురా? వచ్చిర్రా అధికారులు ఏమైనా వచ్చిరా మీ దగ్గరికి? వచ్చిర్రు కానీ మేము ఇయ్యమంటే చెప్పినాం. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే మీరు ఇయ్యమంటే కుదరదు కాదు, తీసుకుంటారు. గదేం లేదు సార్, మాకు గదాని మీద బతుకుతాం. ఇక 2 ఎకరాల్లో కందిసేను వేసినావు. కండిషన్ ఇప్పుడు రైతు బంధు అవి వస్తున్నాయి దానికి? మరి వస్తున్నాయా? అందరికి వస్తాయి సార్. మరి దేనికోసం తీసుకుంటా అంటారు? మరి ఏమంటారు మీరు? మీ పెద్ద మనుషులని జోసే 2 ఎకరాలు ఉండదు, మేము ఎక్కడ చెప్పి కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ తిరుపతి రెడ్డి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళుగా ముఖ్యమంత్రి గారు అన్న తమ్ముళ్ళు వాళ్ళంతా వాళ్ళని అడిగి మరి ఇట్లా మా పొట్ట కొట్టొద్దని అడగలేదా మీరు? పోలేదు వాళ్ళ దగ్గరికి? వాళ్ళు దర్శనం కాలేదు ఇంకా. మాకు నడమనే వస్తాం. మేము నడమ వస్తే అయిపోయి కలవని పోయి సార్. పకిరప్ప సార్ నా పేరు. చిన్న పకిరప్ప. ఎస్సీ సార్. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళకు. మేము అన్నదమ్ముల మిద్రం సార్. మా నాన్న మా అమ్మలో కష్టపడి అది మాకే తెలియదు. నేనే 44 సంవత్సరాలు ఉండ. నేను ఇక 44 సంవత్సరాలు అంటే కనీసం 70 సంవత్సరాలు కావచ్చు సార్. వాళ్ళు భూమి ఇస్తే ఆ గుండు అవన్నీ రాళ్ళు రప్పలన్నీ కష్టపడి మా వాళ్ళు నాకు తెలిసినంత మటుకు మా తాత కూడా నేను చిన్న ఉన్నప్పుడు ఎంబడిపోతుంటే అవన్నీ రాళ్ళు తీసి పక్కకేసిన సందర్భాలు ఉన్నాయి సార్. మా నాయన చనిపోవడం జరిగింది. మేము అన్నదమ్ములకు కలిసి 1 ఎకరా 20 గుంటలు ఉండదు. ఆ 1 ఎకరా 20 గుంటలు నాకు 2 పిల్లలు. ఇక మేము అది బతకడానికి జీవనాధారం 1 ఎకరా 20 గుంటలు తప్ప మాకు ఎటువంటి ఆధారం లేదు సార్. గత్యంతరం లేదు. ఇంకా వేరే ఎక్కడ ఉంటే కూడా పర్లేదు కానీ లేదు మాకు. ఇంత చదువుకొని నిరుద్యోగులము ఇప్పటికైనా పర్లేదు. కష్టపడి మా అమ్మ నాన్నలు చదివించారు. ఇంత పీజీ డిగ్రీలు అన్నీ పొందినాం కూడా కానీ ఎటువంటి ఆధారం లేదు సార్. ఇప్పటికైనా మా భూమి విడిచి ఎక్కడైనా వాళ్ళు గత్యంతరం ఎటువంటి ఆధారం లేదు కాబట్టి పక్కకి ఎక్కడ ఉంటే కూడా బీడు భూములు అటువంటివి సాగు భూములు కాకుండా ఎందుకు మరి మీ భూములు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు సార్? వాళ్ళు ఎక్కడ ఏం చేసినంటే డిస్టెన్స్ ను బట్టి వాళ్ళు దగ్గర కొడంగల్కు దగ్గర ఉంది, ఇక 4-వే పడుతున్నది, అందుబాటులో ఉంటాయి కాలేజీలు అని చెప్పి వాళ్ళు దాని లోపల వాళ్ళు అనుకుని ఉండొచ్చు సార్. మా గ్రామం నుండి కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇంకింత వాళ్ళ అధికారులకు అనేది కొద్దిగా ఇదైపోయింది అనమాట. మేము ఆల్రెడీ మేము కూడా కష్టపడ్డాం. ఇంత ఉన్న వాళ్ళు మొత్తం ఆల్రెడీ మాకు ఆ వ్యక్తి కావాలి మంచిగా జరగవచ్చు అని చెప్పి మేము చాలా కష్టపడి పనిచేసి ఆయన ఓట్లు అడిగిన సందర్భం గెలవడానికి. అవును సార్, ఇంతమంది కష్టపడ్డాం మేము. మా ఊళ్ళో కూడా తెలుసు, మా పక్కల ఉండలో కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ భూములు ఏం లేవు, పోతే ఈ కొడుకులే భూములు పోతున్నాయి కదా, మాకేందన్నట్ల వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం ఒక్కొక్కరు వాళ్ళు కమిట్మెంట్ అయ్యి మాకు ఇన్ని జాబ్లు కావాలి, నేను అందరినీ వాళ్ళను ఒక్కొక్కరిని నేను గ్యాదర్ చేసి మాట్లాడి నేను సంతకాలు పెట్టిస్తాను సార్, మరి మాకేమి ఇస్తామని కమిషన్లు మాట్లాడుకోవడం, ఒక్కొక్కరికి అధికారం
మాకే ఇచ్చేసి ఓ 10 మందికి ఉద్యోగాలు పెట్టిస్తానేనని ఇవన్నీ హుకుము చెలాయించుకుంటా ఇక వాళ్ళదే ఇదేంది సార్ వాళ్ళదే రాజ్యం అయింది అన్నట్లు మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ పార్టీ పడేది కానీ మేము కష్టపడి ఆయన కోసం మంచి జరుగుతాయి అనుకుంటే ఈ విధంగా చేస్తానని మేము అనుకోలేదు సార్ ఎప్పుడు కానీ ఆల్రెడీ పోయి శ్రీనివాస్ నేను పోయి అడగడం జరిగింది రోజు 25 రోజుల నుండి మాకు ఇక్కడ వచ్చి ఎర్రనపల్లి అప్పైపల్లి దగ్గర వచ్చి సర్వేలు చేసుకోము అదే వచ్చుకో మేము అందరం కలిసి మాట్లాడుకోవడం భయాందోళన అందరికీ ఏమైంది ఏదైంది అని చెప్పి లాస్ట్ వరకు నిన్న కూడా సర్వే చేసాను సార్ ఇట్లు వెళ్ళిపోయినారు అట్లా దీనికి వెళ్ళి హైవే నుండి పోతుంటే మా పొలం పక్కలకి వెళ్ళి సీను మాదంతా ఆ రోడ్కి అక్కడ నుండి డైరెక్ట్ మా పొలంకి వెళ్ళి పోయింది సెకండ్ బిట్ అవుతుంది మా అందరిది ఫస్ట్ బిట్ మా సెకండ్ బిట్ ఇలా పక్కన ఆనుకొని ఉన్నది మా బొందలు ఉన్నాయి మా డాడీ వాళ్ళ ఈ బొందలు అక్కడనే ఉన్నాయి సార్ చనిపోయిన వాళ్ళది తర్వాత ఏమైంది సార్ వాళ్ళు ఆ విధంగా ఇక ఎంత చెప్పినా అని పక్కల ఎక్కడన్నా ఉంటే కూడా ల్యాండ్ ఉన్నదంట 100 ఎకరాలు దూరలది వాళ్ళది కానీ అంతా వాళ్ళు ఇది చేసుకునకుండా ఏమైనా సీలింగ్ భూములు ఉన్నాయి కూడా వీళ్ళ ప్రెషర్ సార్ మా ఊరు డెవలప్ అవుతుంది మేము కూడా వాళ్ళ తరఫున డెవలప్ అవుతాము మా భూములు ఏం లేకపోతే వాళ్ళ కదా ఎంత అని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు సార్ అధికారుల దగ్గర పోతే ఏమంటున్నారు కాడా సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం ఆర్డీఓతో పోయినాము కలెక్టర్ దగ్గరకు పోయినాము వీళ్ళందరి దగ్గరకు పోతే కూడా ఏమంటున్నాడు ఆయన తహసీల్దార్తో పోతే మీకైతే మేము ఫోన్ చేయలేదు ఏం చేయలేదు మీ భూములు గుంజుకుంటా అంటున్నామా మేము అనలే కదా అనలేదు సార్ అనలేరు కానీ మీరు ఫోన్ చేయలేదు ఏం చేయాలి సార్ వచ్చకమైంది మరి అంటే నీ దగ్గర ఎందుకు సర్వే చేస్తున్నాం భయాందోళన రైతులందరూ భయాందోళన గురవుతున్నారు సార్ అని చెప్పి ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళ వాళ్ళు కూడా చెప్పినా లేదు మీకు అసలు ఫోన్ చేయలేదు ఏం చేయలేదు మీకు ఏం టెన్షన్ అవ్వడం అవసరం లేదు అని చెప్పి ఈ మాట చెప్పడం జరిగింది సార్ ఇక మా ఊర్లో మాటకం ఇడిచిపోయింది అయిపోయింది ఇది అంటే ఆ నాయకులు రాజకీయ నాయకులు ఎవరైతున్నారో చిన్న మూట వాళ్ళంతా వాళ్ళకి ప్రెషర్ ఎవడు ఏం చేయడు అదేం చేయడు సార్ మేము చూసుకుంటాం అంతా అని చెప్పి వీళ్ళు జల్లబట్టకం జరిగింది అనమాట ఈ రైతులను గురి చేయడము భయాందోళనకు ఇక లేకుంటే పైసలు రావు చూడండి మీరు అంతా ఇచ్చినాక ఇస్తే నోటీస్ వచ్చినాక ఇయర్ నోటీస్ వస్తే మీ అందరికి వాళ్ళు ఎట్లయితే లాక్కుంటారు ముందు కండక్ట్ చేసుకుంటా జరిగినారు సార్ ఈ విధంగా చేసుకుంటా అలిగినారు భయాందోళన మేమైతే ఇంతవరకు లొంగలేదు సార్ ఇప్పుడు మీ బ్యాచ్ లో కూడా కొంతమందిని వాళ్ళ వైపు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎందుకు రా ఇప్పుడు ప్లేన్ ఫోన్ పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఇప్పుడు అంతా ఎందుకు అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేయలేరు ఏం పీకపోండి అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ దాదాపు వీళ్ళందరూ మీరు ఏం చేయరు ఇక్కడ మాకు రాజకీయ నాయకులు అన్న ఉండదు అధికారులు అన్న ఉండదు మేము ఏం చెప్పింది వేదం ఇక్కడ గవర్నమెంట్ తీసుకోదు మీకు అదగానే ఎందుకు మీరు ఎందుకు చేస్తారు మీరు 4-5 మంది ఆల్రెడీ ఒప్పుకున్నారు అని చెప్పి ఒక్కొక్కరిని విభజించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ ఇక్కడ అంటే మీరు బాగానే ముందే తేరుకొని మీ బాధను చెప్పుకుంటున్నారు అట్లా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇళ్ళలో కూతురు కదా రాత్రి కూడా పోయి మీకు పోయి మాట్లాడుతున్నారు డైలీ వీళ్ళందరూ ఇళ్ళకి పోయారు అందరికి ఫోన్లు చేస్తా ఉన్నారు వచ్చారు రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి మీకు నోటీస్ రాక ముందు ఇవన్నీ పేపర్లు అని అవన్నీ ఇస్తే ఉంటాయి లేకపోతే పోతాయి మీకు పైసలు రావు ఏం రావు ఈ విధంగా భయాందోళనకు గురి చేస్తున్నారు పైసలన్నీ వస్తాయి ఇప్పుడు లేకపోతే అవి కూడా రావని చెప్పి చాలా బాధ పెడుతున్నారు మేము తెలియని వాళ్ళు అందరూ భయపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇక నాకు మేము దీన్ని ముందర ఉండి అందరూ కూడా రాళ్ళు పాపం వీళ్ళందరూ కూడా భూమిని నమ్ముకొని వీళ్ళందరూ గుడిసెలు వేసుకొని జీవిస్తారు మాకు కూడా మా తాతలు ముత్తాతల నుండి ఇచ్చినటువంటి భూములు మేము కూడా వేరే ఆధారం లేదు సార్ మాకు ఇంత చదువుకున్నా కూడా ఆధారం లేదు ఇదే భూమి ఉన్నది ఏమన్నా కూరగాయలు పెట్టుకుని ఏమన్నా బతుకుదామని ఆలోచన చేస్తే ఈ విధంగా మమ్మల్ని దోపిడీ చేయడానికి మమ్మల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విధంగా పేదలను దళితులను ఈ విధంగా బహుజనులను కూలి పని చేసుకునేటటువంటి ఈ అన్ని కులాలకు చెందినటువంటి వ్యక్తులను ఈరోజు గుంజుకుంటే పెద్ద బడా బాబులు ఉన్నారు ఇక్కడ అన్ని ఇంతకుముందు అనేకమైన దొరలు ఉన్నారు భూస్వాములు ఉన్నారు అని అందరినీ కూడా దగ్గరకు పోకుండా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అధికారులను ఒత్తిడి చేసి మా భూముల దగ్గరకు వస్తే బాగుండదని చెప్పి వాళ్ళందరూ పేదల భూములు మాట్లాడతారా ఎవరన్నా నీ పేరు ఏం పేరే? నా పేరు అమృతప్ప. అమృతప్ప. మీకెంత ఉంది భూమి? అదే ఎకరన్నరలో ఇద్దరం అన్నదమ్ములు ఉన్నాం. అది మీరిద్దరు అన్నదమ్ములా? ఉన్న ఎకరన్నరలో షేర్ 30 గుంటలు వస్తాయి. 53 కొడుకులు నాకు ఇప్పుడు ఉండదే కదా 30 గుంటలు. ఇద్దరు మొత్తం ఉన్నది ఒక ఎకరన్నర. ఎకరన్నరలో ఇప్పుడు ఇది కూడా పోయేటట్టు ఉన్నది. ఇద్దరు నాకు ముగ్గురు మళ్ళీ నా కొడుకులే వాళ్ళు ముగ్గురు ఉన్నారు నాకు మళ్ళీ. దాంట్లో ఎంత ఇస్తాము ఎంత బతుకుతాం సరే అది అందుకొరకే మేము దీని వస్తున్నాం కూర్చున్నాం వాళ్ళు వచ్చేటందుకు. ఈ రాజకీయ నాయకులు మూలనేమో బెదిరిస్తున్నాం. రాత్రికి పిలిచిండ్రు నన్ను ఏమోరో మా ఊరు కూడా ఇద్దరు ఉన్నారు పిలిపించారు మాపడికి 8 గంటలకు. మరి నీ కొడుకు జాబ్ ఇస్తాము అది ఇస్తాము నీ ముందు 8 గంటలకు పిలుస్తారా ఎవరైనా అధికారులు? అదే అంటున్నా పిలుస్తారా ఏదైనా పొద్దుగాల పూట 4 గంటల వరకు 5 గంటల వరకు పిలుస్తారు. రాత్రి 8 గంటలకు పిలిచిండు సార్ నన్ను. నేను ముందే కాలు దెబ్బ తాకింటే అట్లా పోయినా బండి తీసుకుని పోయినాక పిలిచి నీ కొడుకు జాబ్ ఇస్తాం అది ఇస్తాం నువ్వు ఒక్కడ ఒప్పుకో అది అని చెప్పిండ్రు కూడా ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని చెప్తే కా సార్ మేము అందరిని ఒప్పుకొని మాట్లాడతాం ఎందుకన్నా అంటే ఊకే కూడా అవుతుంది మేము గవర్నమెంట్ ఇచ్చినాం గవర్నమెంట్ తీసుకుంటాం మేము ఏం చేయరు మీరు అని చెప్పిండు ఎంఆర్ సార్.
గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ గుంజుకుంటుంది, ఏం చేయరు మీరు అని మీరు ఏం చేయలేరు అన్నట్టు చెప్తున్నారు అన్నమాట. ఈ రాజకీయ నాయకులు కూడా అదే చెప్తున్నారు, అది మీరు ఏం చేయలేరు, ఒకటి అవుతుంది, ఇప్పుడే ఒప్పుకో మనం ఒప్పుకుంటే అని ఇప్పుడే ఒప్పుకుంటే అని రాత్రికి అంటున్నారు. అంటే కూడా నేను ఏం ఒప్పుకున్నా పొద్దుగాల మాట్లాడితే ఏముంటే కూడా నాకు ఎంత ఎవరు లేరు, చూసుకుంటే ఎంత ముందు చూసుకుంటే ఎవరు లేరు, అందరినీ మాట్లాడి నేను మాట్లాడుకుంటాను. మా తమ్ముడికి చెప్పిన నేను కాళేశ్వరం కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ విడగొట్టి నేను అందరు చేసినటువంటి చరిత్ర మాకు ఉందని చెప్పి అందరికీ చెప్తున్నాడు. మిమ్మల్ని ఏ విధంగా గుంజుకోవాలో ఆ విధంగా గుంజుకోవాలి అని చెప్పి మాకు అవి అన్ని తెలుసా అని చెప్పి తహసీల్దార్ కొంతమంది ముందర అంటా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ మాటకు భయాందోళన గురవుతున్నారు ఇందులో కొంతమందికి. అంటే గ్రూపులుగా కాళేశ్వరంలో కూడా నేను అట్లా చేసిన గుంపుగా ఉంటే ఎక్కువ మందబలం కనపడుతుంది. మీడియా కవర్ చాలా చూసి వచ్చిన ఇవన్నీ మస్తు చేసిన ఇది కూడా చేస్తా. మీడియా చిన్న చిన్న పేపర్ వాళ్ళు ఎవరు కూడా మేమే స్టేట్మెంట్లు పెడితే అక్కడ కొన్ని పెడతా ఉన్నారు సార్. ఎవరు కూడా మీడియా రాలేదు. ఇక్కడ మీడియా వాళ్ళని కూడా కొంతమంది ఏం చేస్తారంటే అభివృద్ధి అన్ని వాళ్ళని ప్రజాపాలన ఇట్లా పేదల భూములు గుంజుకుంటే మీరు ఏమంటలేరు? మేము అదే అంటున్నాం సార్, ప్రజాపాలన అని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి మీరు ఈ విధంగా ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అని చెప్పి అన్ని ప్రయత్నం మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు పేదలకే ఇటువంటి పేదలకు దళితులకు గుడిజంగం వాళ్ళకి ఈ విధంగా అన్యాయం చేస్తే మా బతుకులన్నీ కూడా రోడ్డు మీద పడతాయి. మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మేము పెట్రోల్ పోసుకొని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో అంటుపెట్టి మేము కూడా అంటుపెట్టుకొని లేదంటే పెట్రోల్ తీసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉంది, మందుదాయ పరిస్థితి ఉంది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా బీపీ షుగర్, నాకు కూడా బీపీ షుగర్ ఉంది సార్. ఈరోజు ఆపరేషన్ కూడా ఉంది, నాకు గడ్డ అయింది. కానీ నేను ఈరోజు ఇంతమంది పేదలు ఉన్నారని చెప్పి నేను రాత్రి బావులు కష్టపడుతున్నా. నాకు కూడా అనేకమైన బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నేను చచ్చిపోతే కూడా కారణం కూడా వీళ్ళకి ఎవరికి ఏమైనా కూడా ఈ తహసీల్దారు ఈ రాజకీయ నాయకులే పూర్తి బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఇది ఎమ్మెల్యే ఆయన మా ఓట్లతో ఎమ్మెల్యే కాబట్టి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఇది చేయాలి. ముఖ్యమంత్రి గారి బాధ్యత. మేము చచ్చిపోతే ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులే పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పేసినాము ఎంఆర్ఓ గారికి, మీ అవసరం అయితే మేము చచ్చిపోతాము, ఈ యొక్క దాన్ని అంటిపెట్టి మేము చచ్చిపోతామని చెప్పి చెప్పేసినాం సార్. దీనికి చివరిగా మా బాధ ఇదే. ఎవరు కూడా పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఎవరు కూడా దీనికి రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. వాళ్ళు కూడా బెదిరింపు కాల్సి వస్తాయి. కొంతమంది రాస్తున్నారు, కొంతమంది అభివృద్ధి అని చెప్పి లేనిపోని మాటలు చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే పేదల సావుల మీద, అభివృద్ధి అంటే మా మీద మంటేసి మా బతుకులు పొట్టగొట్టడం అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం సార్. ఈ విధంగా మీరు మీ యొక్క టీవీ అందరూ అక్కడ నుండి కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఎవరు కూడా మా యొక్క ఇష్యూను బయటకు రాలేరు కాబట్టి మీకు మేము రుణపడి ఉంటాం సార్. ఖచ్చితంగా మీకు ఇప్పుడు అందరు ఇటు సైడ్ రండి. నేను సో ఇది ప్రజలారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అప్పాయిపల్లిలో కొడంగల్ మండలం కొడంగల్ నియోజకవర్గం అప్పాయిపల్లిలో దాదాపు ఇంతమంది ఒక 40-50 కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్లకు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఎప్పుడైతే ఏళ్తా ఉందో అప్పుడు గరీబీ హఠావో అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పి మాట్లాడతా. గరీబీ హఠావో అనే దాని కింద ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇచ్చిర్రు. ఆ భూమిని ఆధారపడి ఇప్పుడు వాళ్ళ తండ్రులు బతికిర్రు, వాళ్ళ కొడుకులు బతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాని మీదనే ఆధారపడి ఉన్నారనమాట. ఒక 70-75 ఎకరాలు ఇప్పుడు ఆ భూమి ఉన్నది. 40-45 కుటుంబాలు ఆ భూమి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అయితే దీన్ని కడ అని పెట్టేసి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి కేవలం వీళ్ళ భూములను మాత్రమే ఎందుకు లాక్కోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికోసము వీళ్ళ భూములను మాత్రమే తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఈ భూములకు ఆనుకొని కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములు ఉన్నారు. ఆల్రెడీ సీలింగ్ యాక్ట్ కింద సీల్ అయినటువంటి ల్యాండ్లు కూడా ఉన్నాయి. మరి ఆ భూములు తీసుకోకుండా ఎందుకు వీళ్ళ పేదల భూములనే తీసుకుంటున్నారు అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మీ నియోజకవర్గంలో ఈ పేదలు కష్టపడితే, మీ నియోజకవర్గంలో ఈ పేదలు ఆగమైతే అది మీకు ఏమాత్రం మంచిగా అనిపించదు, మంచిది కాదు కూడా. సో కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలు, వీళ్ళకు ఎస్సీలు, దళితులు, బీసీలు అందరూ ఉన్నారు. ఇలాంటి పేదలను పొట్టగొట్టి వీళ్ళ భూముల మీద మీరు అభివృద్ధి చేసినా కానీ అది ఏమాత్రము శుభపరిణామం కాదు, మంచిది కాదు. కాబట్టి సీలింగ్ అయినటువంటి భూములు చాలా ఉన్నాయి. పదుల సంఖ్యలో 20-30 ఎకరాలు ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి. వాళ్ళ నుంచి తీసుకోండి, వాళ్ళ నుంచి చేసుకోండి. కానీ వీళ్ళకు రాళ్ళు రప్పలు ఇస్తే ఈ రాళ్ళన్నీ ఎదుర్కొని వీళ్ళంతా సాగు చేసుకొని దాని మీదనే ఆధారపడి ఒక ఆమె మాట్లాడుతూ చెప్పింది ఇంతకుముందు. ఏమన్నది, అదే ల్యాండ్లో మేము కుడిచేసుకొని ఉంటున్నాం నాయన, మేము బోర్లు వేస్తే బోర్లు వాడలేదు, ఉన్న బోర్లు వాడకపోగా అప్పు అయింది. ఆ అప్పు తీర్చుకోవడం కోసం ఉన్న ఇల్లు అమ్ముకొని ఇప్పుడు ఇచ్చినటువంటి భూములనే ఇంత గూడ్చేసుకొని చేసుకొని ఉంటున్నాం అని. మరి ఇప్పుడు ఈ భూమి అంతా గుంజుకుంటే వాళ్ళు ఎడబతకాలి. సో కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పేదల
పక్షాన మీరు వివక్ష చూపించకండి. ఈ 40 కుటుంబాలను మీరు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళకున్నదే గదే ఎకరం 2 ఎకరాల భూములు. వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళ భూములకు ఆనుకున్నటువంటి భూస్వాముల భూముల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో అర్థం కాదు, కానీ వీళ్ళని పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం న్యూస్ లైన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన స్టోరీ రాష్ట్రము ఇవాళ వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఇక్కడికి రావడం జరిగింది. 100% వీళ్ళకి న్యాయం జరగాలని మనం కోరుకుంటా ఉన్నాం. ప్రజలుగా మనం కూడా తెలంగాణ ప్రజలుగా వీళ్ళ పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పేదల భూములు పోకుండా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.